Hello everyone, welcome back to my channel. I am Pratyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక బెస్ట్ న్యాచురల్ హెయిర్ స్మూత్నింగ్ ప్యాక్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఈ హెయిర్ ప్యాక్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఈ హెయిర్ ప్యాక్ ఫ్రిజీనెస్ని తగ్గిస్తుంది, డ్యామేజ్డ్ హెయిర్, బ్రేకేజ్ హెయిర్, ఇంకా స్కాల్ప్లో ఇచ్చినెస్, పొల్యూషన్ వల్ల హెయిర్ అనేది పాడైపోయి ఉంటుంది కదా, సో ఆ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. హెయిర్ని చాలా వరకు స్మూత్ చేస్తుంది హెయిర్ ప్యాక్. కంటిన్యూస్గా మీరు వీక్లీ వన్స్ అలా యూస్ చేస్తూ ఉంటే మీకు రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దీనికి ఫస్ట్ కోకోనట్ మిల్క్ కావాలన్నమాట. సో ఇలా కోకోనట్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఫస్ట్. సో దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో అది చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే మనకి వాటర్ వేయకుండా బాగా గ్రైండ్ అవుతుందన్నమాట. పెద్దగా వేస్తే మిక్సీ జార్లో బాగా గ్రైండ్ అవ్వదు. మనం వాటర్ ఏం యాడ్ చేయట్లేదు, అలానే గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ప్యూర్ కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాము. సో వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ అయిన దాంట్లో నుంచి మనం మిల్క్ తీసుకోవాలన్నమాట. మీరు ఇలా అయినా చేత్తో ఇలా అనేయచ్చు, ఆరెల్స్ మీరు ఒక క్లాత్ తీసుకొని దాంట్లో ఈ గ్రైండ్ అయిన కోకోనట్ పేస్ట్ అంతటిని దాంట్లో వేసి స్క్వీజ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ అనేది వస్తుందన్నమాట. సో డైరెక్ట్గా ప్యూర్గా తీసుకోండి, అంటే దాంట్లో వాటర్ ఏం యాడ్ చేయకుండా చాలా చిక్కగా రావాలన్నమాట పాలు అనేది. సో మనం వాటర్ అనేది యాడ్ చేస్తే కొంచెం లైటన్ అవుతుంది, ఇలా థిక్గా రావాలన్నమాట కోకోనట్ పాలు అనేది. సో ఇప్పుడు ఆ కోకోనట్ పాలు రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి, సో అవి చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు మన హెయిర్కి చాలా మంచిది ఫ్రెండ్స్. సో అది కూడా యూస్ చేస్తున్నాము. అన్నీ న్యాచురల్గానే ఉంటాయి, సో మీకు బాగా ఈజీగా దొరికేవి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో కరివేపాకు, కోకోనట్ మిల్క్ అండ్ అలోవెరా. సో అలోవెరా కూడా న్యాచురల్ది అనమాట. అంటే ఒక కొమ్మ తీసుకొని నీట్గా వాష్ చేసి దాని లోపల నుంచి ఇలా జెల్ మాత్రమే తీసుకున్నాను. సో మీకు ఒకవేళ లేకపోతే ట్రై చేయండి న్యాచురల్గా అలోవెరా జెల్ తీసుకోవడానికి. ఆల్మోస్ట్ ఇంకా దొరకలేదు అంటే ఆర్టిఫిషియల్గా మనకి ఉంటున్నాయి కదా, ఇప్పుడు అలోవెరా జెల్స్ దొరుకుతున్నాయి కదా, సో అదైనా మిక్స్ చేసుకోండి. సో ఇంకా దీంట్లో మీరు కర్డ్ అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. సో ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, అసలు ఇది మీరు ఒక 5 మినిట్స్లోనే చేసుకోవచ్చు. మొత్తం కోకోనట్ మిల్క్ తీసుకున్నారు అంటే ఎక్కువ టైం పట్టదు, జస్ట్ అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. సో చూడండి, అలోవెరా జెల్ వేసేసుకున్నాను. నెక్స్ట్ కోకోనట్ మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్సీకి స్టిక్ అయి ఉండేదంతా నీట్గా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. సో అది గ్రైండ్ అయ్యేలోపు ఒకసారి మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ కోకోనట్ మిల్క్ ఫ్రెండ్స్, మన హెయిర్కి కావాల్సిన న్యూట్రిషన్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ కోకోనట్ మిల్క్లో బాగా ఉంటాయన్నమాట. ప్రమోట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని, కండిషనర్ లాగా యూజ్ అవుతుంది బాగా, అండ్ హెయిర్ లాస్ని తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ అలోవెరాలో ఉండే ఎంజిమ్స్ వల్ల మన హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది అనమాట. అండ్ డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా మన స్కాల్ప్లో, దాన్ని బాగా రిపేర్ చేస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, హెయిర్ బ్రేకేజెస్ ప్రాబ్లం ఉంటాయి కదా చాలామందికి, దాన్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట, స్మూతన్ చేస్తుంది న్యాచురల్గా మన హెయిర్ని. అండ్ నెక్స్ట్ కర్రీ లీవ్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కరివేపాకులో. అండ్ కర్రీ లీవ్స్ మన హెయిర్ లాస్ అవ్వకుండా స్ట్రాంగ్ అని చేస్తుంది అనమాట, డ్యామేజ్డ్ హెయిర్ని బాగా రిపేర్ చేస్తుంది. అండ్ చాలామంది వైట్ హెయిర్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, కరివేపాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. గ్రే కలర్లో రాకుండా వైట్ హెయిర్ని, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని తగ్గిస్తుంది అనమాట. సో చూడండి, మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. బాగా స్మూత్గా గ్రైండ్ అవ్వాలన్నమాట, వాటర్ ఏం యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. నార్మల్గా అది ఎలా అయితే ఉందో అలానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఆ ప్యాక్ అంతటిని తీసేసుకొని మన హెయిర్కి పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. సో దీంట్లో మీరు కావాలంటే ఇంకా విటమిన్ ఈ ఆయిల్ కానీ ఆరెల్స్ లెమన్ కానీ స్క్వీజ్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మీరు ఒక 45 మినిట్స్, మినిమం 45 మినిట్స్ పెట్టుకోండి. మెయిన్ స్కాల్ప్కి ఫోకస్ చేయండి, బాగా మసాజ్ చేసుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత అది అంతా మన స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకునేలాగా మసాజ్ చేసుకోండి. మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన హెయిర్కి. సో ఇది పెట్టుకున్న తర్వాత మసాజ్ చేసుకొని టై చేసేసుకొని పైకి పెట్టేసుకోండి. అండ్ 45 మినిట్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇంకా మీరు 1 అవర్ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. అండ్ వీక్లీ వన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి.
ఆఫ్టర్ 45 మినిట్స్ ఆర్ 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. మీరు షాంపూతో అయినా చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని పక్క రోజు అయినా మీరు షాంపూతో చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఫ్రిజీ హెయిర్ వల్ల అండ్ బ్రేకేజ్డ్ హెయిర్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.